ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 3 దినాలు మరి మీరందరూ చక్కగా ఈ సువార్త కూడికలకు వచ్చి దేవుని వాక్యాన్ని విని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 3 దినాలు వాటర్ విషయంలో, ఆహారం విషయంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ వారి వారి సహాయ సహకారాలు అందించారు. ప్రభు పరిచర్యలో మీరంతా పాల్గొన్నారని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే 3 దినాలు దైవజనులు మరి ఇమ్మానియేల్ గారు, అలాగే 2వ రోజు జాన్ అలెక్స్ గారు, ఈ దినము మరి సహోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వాక్యాలను మనకు అందించారు. వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దామండి. ఈ సభలకు అందరూ కూడా అన్నగారు చెప్పిన రీతిగా అందరూ కూడా సహకరించారు. వాటర్ ట్యాంకు మనకి 3 రోజుల సభల నిమిత్తమై వాటర్ ట్యాంకు పెట్టమని రంగయ్యని అడిగినప్పుడు వారు పెడదామని వారు మంచి మాటను చెప్పారు. వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా 3 రోజులు వంటకి ఆ యొక్క నీరును సప్లై చేశారు. వారికి ప్రభునామములో వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. అదేవిధంగా ఇంకా అనేక మంది సహకరించారు. అందరికీ వందనాలు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమా స్వరూపుడా, మా యేసు రాజానికి స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి, నా ప్రభువా, అయా మమ్మలను ఎంతగానో ప్రేమించావు తండ్రి, నీ స్తోత్రాలు. నీ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చగలము నాయనా? నా ప్రభువా, నా దేవా, ఈ 3 రోజులు కూడా మంచి వాతావరణాన్ని నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా, నీ నామ ఘనత కొరకు, నీ రాజ్య వ్యాప్తి కోసం ఈ 3 రోజులు చక్కని వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. 3 రోజులు 3 దైవజనులను నిలబెట్టుకొని అద్భుతమైన వాక్య సందేశాన్ని నువ్వు అనుగ్రహించావయ్యా. ఆ వాక్యం సారంగా నా ప్రభా ప్రతి ఒక్క జీవితం కట్టబడటానికి నీ కృప చూపించండి. నీ రాజ్యానికి వారసులు అవ్వనట్లుగా కృప చూపించండి దేవా, సహాయం చేయండి. మేము ఫోన్ చేసినప్పుడు కాదనకుండా డేట్లు ఇచ్చినటువంటి దైవ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటిగా ఇమ్మానియేల్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా, మా మధ్యలోనికి వచ్చి మొదటి రోజు వాక్యం అందించారు. వారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రెండవదిగా నా ప్రభా జాన్ అలెక్స్ గారిని మా మధ్యలోనికి నడిపించి చక్కని వర్తమానాన్ని అనుగ్రహించావు తండ్రి, నీ స్తోత్రాలు. వారిని, వారి పరిచయం, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మూడవదిగా నా ప్రభా ఈ రోజున అయా అంగళూరు నుంచి నా ప్రభా దైవజనులు రాజేంద్ర ప్రసాద్ అయ్య గారిని మా మధ్యలోనికి నడిపించావయ్యా. చక్కని వర్తమానాన్ని మాకు అనుగ్రహించావు. వారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభా తిరుగు ప్రయాణం అంతట్లో నీ సన్నిధిని కాపుదల ఉంచండి. అదేవిధంగా ఆయా సంఘాల నుంచి, గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి సేవకుని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు నైనా ఆత్మల రక్షణార్థమైన ప్రభా నీ సేవ చేస్తుండగా నా ప్రభా వారి సేవను, వారి సంఘాలను విస్తరింపచేయండి నా ప్రభా, నీ స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అనేక ఆత్మలను అయాన్ని రాజ్యానికి వారసులుగా చేయటానికి నీ కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చక్కగా అయా సంగీత బృందాన్ని
అయ్యా ఈ 3 రోజులు కూడా మా మధ్యలోనికి నడిపించావు. ఇర్మియా, మలాకి, నా ప్రభా, అదేవిధంగా సహోదరుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా. చక్కని సంగీత బృందాన్ని నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. సౌండ్ సిస్టమ్, లైటింగు, నా ప్రభా, ఈ విధంగా నా ప్రభా అయ్యా నీ పరిచర్యకు ఉపయోగపడిన ప్రతి వారిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే మర్చిపోయినటువంటి దేవుడు కాదు నాయనా. ప్రభా కృప చూపించండి. ఈ యొక్క ఆవరణంలో, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి వారిని నువ్వు దాటిపోవద్దు నా ప్రభా, నీ స్తోత్రాలు, వందనాలు. ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి వారిని విశ్వాసములో స్థిరపరచండి. ప్రతి వారిని నాయన ఆత్మీయతలో బలపరచమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అందుకో తండ్రి, ఈ 3 రోజులు నా ప్రభా అయా వంటకి సహకరించినటువంటి ప్రియబిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. అయా చిన్న కుమారుని, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అయా ఎంతో ఖర్చుతో కూడినటువంటి అయినప్పటికీ నా ప్రభా అయా అందుకో తండ్రి, దేవుని పనికి ఇది ఎంత అని నా ప్రభా వారు త్యాగం చేశారు తండ్రి, నీ స్తోత్రాలు, వందనాలు. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పాంప్లెట్ల విషయంలో, ఇంకా వాటర్ విషయంలో, అనేక విషయాలలో నా ప్రభా నీ ప్రియబిడ్డలు సహకరించారయ్యా, నీ స్తోత్రాలు, వందనాలు. అయా అదిగో తండ్రి, ఈ యొక్క మీటింగ్కి ఏర్పాటు చేసినప్పుడు నా ప్రభా దీనికి ఎంతగానో ప్రయాసపడినటువంటి అయా అందుకో 7 వారింటిని పెట్టాము. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా, నీ స్తోత్రాలు. అయా ఏ బిడ్డను వదిలిపెట్టొద్దు నా ప్రభా, నీ స్తోత్రాలు, అయ్యా వందనాలు. ప్రతి వారిని నాయన దీవించి ఆశీర్వదించి క్షేమకరంగా నా ప్రభా అయ్యా వారు గృహాలకు వెళ్ళినట్లుగా కృప చూపించి సహాయము చేయమని, ఈ రాత్రికాల దీవెనలతో మాపై మెండుగా కుమ్మరించమని, మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం రాజేంద్ర ప్రసాద్ అయ్య గారు ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.